సెర్లాక్ కొందాం. సెర్లాక్ దేనికిరా? ఊరికే నా మొహంలో యవ్వనం కోసం. నీ యవ్వనం తగలయ్యా. గ్రాసరీస్ 7,000. గ్రాసరీస్కి 7,000 రే? చూసుకొని ఖర్చు పెట్టరా. రే ఆఫ్టర్ ఆల్ పాకెట్వి, నీకెందుకు? నాకెందుకా? సరే. 5 బ్రెడ్ ప్యాకెట్లు, ప్రాన్స్ ఫ్రై, నూడిల్స్ ఒక 10. నూడిల్స్ 10? 10 పఫ్ కార్న్స్. నీకు నేను ఎంజాయ్ చేయడం అంటే కడుపు మంట. మంత్ స్టార్టింగ్లో ఎవరైనా ఇలా మాడతారు, మంత్ ఎండ్ వచ్చేసరికి ఊరంతా అప్పులు, హైదరాబాద్ తిప్పలని ఎవడో స్టేటస్లు పెడతారు. పోరా. ఇప్పటిదాకా చూశారు కదా మనోడు మంత్ స్టార్టింగ్ వేషాలు. మంత్ ఎండ్ వస్తుంది, అది కూడా చూసి. ఏంటిది? హాయ్ అండి. నేను ఆడు ట్విన్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదు, నేను ఆడి వాలెట్ని. వాలెట్ ఏంటి తెలుసు కదా, ఆడి పర్స్ అనమాట. ఏంటి ఈ బట్టలతో ఉన్నాను అనుకుంటున్నారా? మంత్ ఎండింగ్ కదండి, అంతే. వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా ఉన్నాను. హలో హలో రమణ, జైలర్ సినిమాకి వెళ్దాం ఈవినింగ్. వెళ్దాంరా, అట్నుంచి అంటే డిన్నర్కి కూడా వెళ్దాం. వావ్ సూపర్ అన్నా. నువ్వు సర్లే, ఏ టైంకి వెళ్దాం? ఆఫ్టర్ 6:30 ఏ షో అయినా ఓకే అన్నా. థియేటర్ ఏదైనా మాస్ థియేటర్కి వెళ్దాం అన్నా. మినిమం క్రౌడ్ ఉంటారు, ఫుల్ వైబ్ ఉంటుంది, మస్తు చిల్ అవ్వచ్చు. థియేటర్కి ఓకేరా, కానీ కంఫర్ట్ ఉండాలి కదా. ఆ గోల్లో ఏమని పడుతుంది చెప్పు. అంతమందిలో ఇంటర్వెల్లోకి వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకోవాలంటే సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది. అదే మల్టీప్లెక్స్ అనుకో, మినిమల్ క్రౌడ్, రెక్లైనర్లు, కంఫర్ట్లు, కాంబోలు ఇవన్నీ ఉంటాయిరా. షో అయ్యాక మంచిగా ఓ ప్లేస్కి వెళ్ళి డిన్నర్ కూడా చేయొచ్చు. ఏమంటావు? సరే నీ ఇష్టం. టికెట్ బుక్ చేసి పంపు, నేను డైరెక్ట్ ఇక్కడి నుంచి వచ్చేస్తాను. మళ్ళీ నువ్వేం వస్తావు ఇక్కడ దాకా? ఎరా డబ్బులు ఎక్కువయ్యా? శాలరీ పడ్డాయా? లేదన్నా. ఎందుకురా ఎక్స్ట్రా చేస్తావు? మూసుకొని రెడీగా ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే అన్న, రెడీ ఉంటా. బాయ్. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, లోపల చెడ్డి కూడా లేదురా. అంటే ఈరోజు అలాగే నా అమ్మాయి పడేయాలి అంతే, ఫిక్స్. ఈడింక మారడు. వచ్చింది. వస్తుందా? డ్రెస్ బాగుంది. హాయ్. వెళ్దాం. ఏ అటువైపు కాదు, ఇటువైపు. అదేంటి రెస్టారెంట్ ఇటువైపు కదా? అంటే పునుకులు అటువైపు ఉన్నాయి. పునుగులా? అంటే ఈరోజు పునుకులు తిందాం. బబ్లు ఈరోజు వద్దులే, స్టమక్ కొంచెం అప్సెట్ లో ఉంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో వెళ్దాం, సరేనా? ఓకే బాయ్. అమ్మాయ్యా. రే బబ్లు, నీకోసం వస్తున్నాను రా. దేనికి? అర్జెంటుగా 2,000 కాదు 3,000 ఉంటేవరా. దేనికిరా? దేనికేంట్రా? నా గర్ల్ ఫ్రెండ్ పెట్టుకు బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నేను డబ్బులు తీసుకొస్తానని చెప్పి వచ్చా. నీ గర్ల్ ఫ్రెండ్ పెట్టకు బాగపోతే నేను డబ్బులు ఇవ్వాలా? యా. నీకు ఎలా కనిపిస్తున్నాను రా? అరే నువ్వే కదరా అప్పుడప్పుడు అడగమని చెప్పావు. అప్పుడప్పుడు అడగమన్నాను రా, ఎప్పుడు పడితే అప్పుడు అడగమనలేదురా. అది నేను అప్పటికి చెప్తున్నాను రా, వద్దురా వద్దురా అని. నా మాట విన్నావా? వెళ్ళలేదు. చూడు ఇప్పుడు ఏమైందో. దేవుడా, ఓ మంచి దేవుడా, ఓ మంచి జాబ్ ఇచ్చావు, ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చావు. ఎందుకయ్యా నెలాఖరు వచ్చేసరికి నా జేబులో డబ్బులుంచో? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటి దగ్గరికి రమ్మనింది. కానీ నా బండిలో పెట్రోల్ లేదు. నేనేమో అరగంటలో వాళ్ళ ఇంటి ముందు బ్రేక్ కొట్టలేదనుకో, మాకు బ్రేకప్ అయిపోతుంది. ఒక 200 హెల్ప్ చేయవా? ఏంటి అలా చూస్తున్నావు? అర్థమైంది, మంత్ స్టార్టింగ్లో నీ దగ్గర నుంచి 200 తీసుకున్నానే కదా. కష్టాల్లో ఉన్నప్పుడే కదా నీ సాయానికి వస్తాను. ప్లీజ్. అక్కడ నా బ్రేకప్. నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, నీ భక్తురాలు. హలో మమ్మీ. నాన్న ఒక 5,000 పంపరా. అదేంటి, మొన్నే కదా చెల్లి బర్త్డేకి పంపించాను. అది కాదురా, ఆ రోజు అది వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా అన్నది, దానికి ఇచ్చాను. అబ్బా జాగ్రత్తగా వాడుకోండమ్మా, అసలే మంత్ ఎండ్. ప్రతిసారి ఏదో నేను లక్షలు సంపాదించేసేలాగా అడుగుతారేంటి? ప్రతి నెల అడుగుతానేంట్రా? నాన్న క్యాంపుకి వెళ్ళాడు, ఫోన్ కలవట్లా, రేపు పోస్ట్ ఆఫీస్ లో కట్టాలి, అందుకే అడుగుతున్నా. నాన్న వచ్చాక అడిగిస్తాలే. ఏం అక్కర్లేదులే, ఆ బ్యాంక్లో లేదు, చేతిలో ఉన్నాయి, బ్యాంక్లో వేసి ఇస్తా. తిన్నావారా? తిన్నా. ఉంటా, నేను బ్యాంక్ వెళ్ళాక చేస్తా. సరే సరే. బాగా పర్సనల్గా తీసుకున్నావు కదా.
బుద్ధి వచ్చింది స్వామి. వచ్చిందా? ఓనిలే, ఇప్పటికన్నా రియలైజ్ అయ్యావు. హే, అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు? మంత్ ఎండ్ వచ్చేసరికి నీకు మిగిలేది ఇదే కదా, అందుకే సింబాలిక్గా ఉంటుందని నేను ఇలాగే ఉన్నా. సావగొట్టకయ్యా, సొల్యూషన్ చెప్పు. ఇదిగో ఇదేంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పనుగా. చెప్పచ్చుగా. నీకు డబ్బులు కావాలా, ఆన్సర్ కావాలా? డబ్బులే కావాలి. అయితే తీసుకొని దుబ్బే. నువ్వేది మనసు పెట్టుకోదే, నువ్వు చాలా మంచోడివి. థ్యాంక్ యూ. వాడికి చెప్పలేదు కానీ మీకు చెప్తా వినండి. బేసిక్గా మన అబ్బాయిలకు అలవాటే కదండి, ఏదైనా కిరాణా కొట్టుకెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కొని మిగిలిన చిల్లర వెనక జోలో పెట్టి మర్చిపోవడం. సో అలా పెట్టుకున్న డబ్బులే ఇలా తిరిగిస్తున్నా వాడికి. అరే పాకెట్టు, థ్యాంక్స్ రా. ఇవి ఎమర్జెన్సీకి పెట్టుకున్న డబ్బులు. అమ్మకన్నా అమ్మాయి ఎమర్జెన్సీ ఏం కాదు. నాకు బ్యాంక్ టైం అవుతుంది, అమ్మకి డబ్బులు పంపించాలి. నువ్వు లాగ్ చేయకుండా ఎపిసోడ్ బిన్నా ఫినిష్ చేయి. మీకు కూడా నాలాంటి మంచి పాకెట్స్ దొరకవు, కానీ కొంచెం చూసి ఖర్చు పెట్టుకోండి. అబ్బా బాగున్నానా? సూపర్ ఉంది లొకేషన్. బాగున్నా. అరే ఏంట్రా ఇంత కత్తిలాంటి ప్లేస్ తీసుకొచ్చు? ఏంటి మ్యాటర్? ఒక అమ్మాయి పరిచయిందిరా, ఆ అమ్మాయి వస్తానన్నది. సో అమ్మాయి కోసం వెయిటింగ్. అరే శాలరీ పడింది ఈరోజు కదరా, అవసరం డబ్బులు ఖర్చు పెట్టడం. నువ్వు ఉండే ఈరోజు అలాగే అమ్మాయి సెట్ అయిపోయి అంతే. నువ్వు నా మాట ఎప్పుడు విన్నా సర్లే, కానీ ఏంటి ఇంకా రావట్లేదు? హాయ్. హాయ్. అరే అది ఏం బాగుందిరా. ఎలా ఉన్నావు? యా ఐఎమ్ గుడ్. హౌ యూ? యా ఐమ్ గుడ్. ఓకే, ఏమైనా ఆర్డర్ ఇద్దామా? ఆర్డరా? ఓకే. ఓకే, నువ్వే చెయ్యి. ఇక్కడ బాగా కాస్ట్ ఉన్నట్టున్నాయిగా. ఏ ప్రాబ్లం ఏం లేదు, నీకేం తెలాలంటే అది తీరు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అరే కాస్ట్ ఎక్కువ ఉన్నట్టున్నది, ఆలోచించుకోరు ఒకసారి. యాక్చువల్లీ ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, నువ్వు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నావేమో కానీ. యా సరే, నీకోసం తింటాను. గోవింద గోవింద. నాన్న ఈరోజు వచ్చింది శాలరీ. ఎక్స్క్యూజ్ మీ. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే అరే చూడరా, అది ఎలా తింటుందో చూడరా ఒకసారి. పాపు అది ఎక్కడికి వెళ్తే ఆగే. అరే కరువు కాంతంలో ఉంటుంది, అలా తింటుంది ఏంట్రా? ఇంకేం తింటావా? ఏ చాలు, ఇంకా దీంతో అడ్జస్ట్ అయిపోతాలే. అడ్జస్ట్ అయిపోతావా? ఓకే నైస్. పర్లేదు, ఇంకేం తింటానికి ప్రాబ్లం ఏం లేదు. ఏం వద్దబ్బా, చాలు. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ప్లీజ్. అరే నేను చెప్పి తిను, దాని బిల్లు కట్టమను, అది బెస్ట్. థ్యాంక్ యూ. అరే నేను పే చేస్తాను. నేను చేస్తా. అరే నేను పే చేస్తాను. ఇచ్చి దానికి ఇచ్చి. అరే దానికి ఇచ్చిరా. నేను చేస్తా అంటున్నాగా. అరే నేను పే చేస్తాను, ఫస్ట్ టైం కాబట్టి నేను పే చేస్తాను. ఓకే సరే వెళ్ళమ్మా. ఇంకా ఒరే ఆడోళ్ళు పే చేయరా, నేను చెప్పేదండ్రా పే చే. బొక్క పడిందా? నేను అప్పటికి చెప్తూనే ఉంటా దాన్ని పే చేయని పెద్ద తోపులో కట్టరా. ఉన్న బట్టలు కూడా ఉడిపే మొత్తం అన్నీ.